ఇక పాకిస్తాన్కు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వార్నింగ్ ఇచ్చారు. శత్రువులకు గట్టిగా సమాధానమిస్తామన్నారు. దేశంపై దాడికి ప్రయత్నించే వారికి సరైన జవాబు చెబుతామని అన్నారు. ప్రధాని పనితనం పట్టుదల గురించి ప్రజలకు తెలుసని, చైనాతో కలిసి కుట్రలు చేసే వారికి బుద్ధి చెప్తామని రాజ్నాథ్ సింగ్ అన్నారు. రైట్, బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. పాకిస్తాన్కు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. శత్రువులకు గట్టిగా సమాధానం ఇస్తామని తెలియజేశారు. దేశంపై దాడికి ప్రయత్నించే వారికి సరైన జవాబు చెబుతామని అన్నారు. ఇక ప్రధాని పనితనం పట్టుదల గురించి ప్రజలకు తెలుసని, చైనాతో కలిసి కుట్రలు చేసే వారికి బుద్ధి చెబుతామని ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ అన్నారు. దీనిపై మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా అందిస్తారు. కళా, చెప్పండి. పాకిస్తాన్కు గట్టి వార్నింగే తగిలిందని చెప్పుకోవచ్చు. రాజ్నాథ్ సింగ్ ఈ సందర్భంగా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. చైనాతో ఎవరైతే సంబంధాలు ఉంటాయో వారికి గట్టిగా సమాధానం చెప్పే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? సైరం, ఇది ఖచ్చితంగా ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. దాదాపు కొద్దిసేపటి క్రితం ఒక కార్యక్రమంలో అక్కడ చాలా స్పష్టంగా పహల్గావ్ దాడి జరిగి 12 రోజులు అయింది. అయితే ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే కూడా ఏదైతే మనకు వైమానిక దళ చీఫ్ కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారితో కూడా సమావేశం కావడము, తర్వాత పహల్గావ్ గా సంబంధించినటువంటి ఏదైతే పూర్తి నివేదికలతో కూడా దీనికి సంబంధించినటువంటి దాదాపు 40 నిమిషాల పాటు కూడా సమావేశం జరిగింది. అయితే ఒకవైపు ఇది కంప్లీట్ కాగానే ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే రాజ్నాథ్ సింగ్, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఒక కీలక ప్రకటన చేశారు. దాదాపు ఏదైతే నరేంద్ర మోడీ గారు ఏదైతే ఒక ప్రతిజ్ఞ చేస్తారో అది ఖచ్చితంగా నెరవేరేంత వరకు మాత్రం వదిలిపెట్టాడు. ఏదైతే పహల్గావ్ దాడి ఉందో దానికి ఖచ్చితంగా బదులు ఉంటుంది అన్నటువంటి ఒక కొంత కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే ఏదైతే మనకు కొన్ని రోజుల నుంచి పాకిస్తాన్ భయంతో బ్రతుకుతుందో ఒక్కసారిగా కూడా కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనకు రాజ్నాథ్ సింగ్ చేసినటువంటి వ్యాఖ్యలకు మాత్రము పాకిస్తాన్ కు గుండెలు గుబేలయ్యిందని చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఖచ్చితంగా ఏదైతే మనకు త్రివిధ దళాధిపతులతో జరుగుతున్నటువంటి సమావేశాలకు ప్రతిరోజు కూడా అటు ప్రధాని నరేంద్ర మోడీ గారు కానీ, ఇటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గాని ఎప్పటికప్పుడు కూడా పూర్తి నివేదికలతో సమావేశం అవుతున్నారు. మరొక వైపు ఎన్ఐఏ సంబంధించినటువంటి విస్తుపోయే నిజాలు కూడా మొత్తం అంతా కూడా సమాచారాన్ని తీసుకొని ఆ నివేదికలు కూడా సమర్పించడం జరిగింది. అయితే దీని తర్వాత ఈ రోజు జరిగినటువంటి ఒక కీలక సమావేశం తర్వాత ఈ కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే దీనికి సంబంధించినటువంటిది పూర్తిగా ఢిల్లీలో అంటే ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చాలా ప్రత్యేకంగా దీనికి సంబంధించినటువంటి నరేంద్ర మోడీ గారి వర్కింగ్ స్టైల్ తెలుసు. ఆయన చాలా అంకిత భావంతో ఉంటారు. ఖచ్చితంగా దేశానికి అంటే పహల్గావ్ దాడితో ఒక్కసారి కూడా కాశ్మీరీ ప్రజలందరూ కూడా విలవిలలాడుతున్నారు. దీనికి ఖచ్చితంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు నాయకత్వంతో బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా దీనికి అంటే ఏదైతే చేసినటువంటి దాడికి మాత్రము దీనికి ఖచ్చితంగా ఒక జవాబు చెప్పి తీర్చమంటూ కూడా కొంత కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే దీనికి సంబంధించినటువంటి ఏదైతే మనము ముందు ఏ విధంగా దేశంలో జరిగేటటువంటి రాజకీయ పరిణామాలు అనుకోవచ్చు, ఢిల్లీ వేదికగా కూడా కొంత సమావేశాలు కీలకమైనటువంటి సమావేశాలు జరుగుతున్నాయి. గత మనకు 22వ తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా 12 రోజుల నుంచి జరుగుతున్నటువంటి సమావేశాలు ఒకవైపు, మరొక వైపు ఇక్కడ నిన్న ఏదైతే జమ్మూ కాశ్మీర్ సీఎం తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ గారితో కూడా చాలా కీలక భేటీ జరిగింది. అంటే ఈ మొత్తం ఓవరాల్ గా చూస్తే నిన్న సీఎం తో సమావేశము, తర్వాత ఈ రోజు వైమానిక దళానికి సంబంధించినటువంటి చీఫ్ తో సమావేశము, మరి ఈ రోజు చాలా కీలకమైనటువంటి సమావేశము అంటే ఒక కార్యక్రమంలో ప్రత్యేకంగా ఇదే ప్రధానాంశంగా చెప్పడం అంటే ముందు ఒక పరంగా పాకిస్తాన్కి మాత్రము ఖబర్దార్ అన్నటువంటి ఒక అంశాన్ని మాత్రం హెచ్చరిక మాత్రము చేసినట్లు మాత్రము తెలుస్తుంది. సాయిరామ్. రైట్, థ్యాంక్